కడుపుకి అన్నమే తింటున్నావా? అదేంటండి అలా అడుగుతున్నారని కదా మీ సందేహం. అవునండి, మేము తెలుగుస్. మేము మాట్లాడేది ఇంగ్లీష్. ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం. మేం కడుపుకి అన్నం తినడం ఎప్పుడో మానేశాం. స్టైల్గా మీల్స్ చేస్తాం. కంచం విసిరేసి ప్లేట్ పట్టుకున్నాం. కూర వదిలేసి కర్రీ మింగుతున్నాం. లోటా పారేసి గ్లాస్ తెచ్చుకున్నాం. పచ్చడి మర్చిపోయి పికిల్ వేసుకుంటున్నాం. సీసా తోసేసి బాటిల్ తీసుకున్నాం. నీళ్లు నమిలేసి వాటర్ తాగుతున్నాం. చెంచాగిరి చేసి మరీ స్పూన్ అందుకున్నాం. పాలు పంచుకోవడం నచ్చదు మాకు. మిల్క్ అంటే చాలా మోజు. పెరుగు అంటే మాకు పెరగడం నచ్చదు. కరడు కరడు అంటూ కరుడు కట్టుకుపోయాం. మా ఉప్పు తిన్న వాళ్ళకి మేం సాల్ట్ వేస్తాం. ఘాట్ అంటే మాకు అస్సలు నచ్చదు. ఏదైనా సరే స్పైసీగా ఉండాలి. తీపి మా ఒంటికి పడనే పడదు. స్వీట్ అంటే మాత్రం చాలా ఇష్టం. మేము తెలుగుస్. మేము మాట్లాడేది ఇంగ్లీష్. ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం. మేము చొక్కాలు చించేసి షర్ట్లు వేసుకుంటాం. మేము కుర్చీ మీద కూర్చోలేము. చైరు కావాలి. మంచం అంటే మాకు కొంచెం కూడా నచ్చదు. కాట్ అయితే ఓకే. మా తలుపుల్లో తలుపులకి ఎప్పుడో తాళం వేసేసాం. డోర్ లాక్ చేసి కీస్ సంచిలో వెయ్యాలంటే భయం. బ్యాగ్లో వేస్తాం. మాకు సూదిలో దారం ఎక్కించడం అంటే ఎంత నామోషియో. నీడిల్లో థ్రెడ్ అయితే హ్యాపీ. మేము తెలుగుస్. మేము మాట్లాడేది ఇంగ్లీష్. ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతామండోయ్. పలకలు, కలాలు, కాగితాలు, పుస్తకాలు అంటే మాకు ఎంత బరువు చేటో. స్లేటు, పెన్ను, పేపరు, బుక్స్ అంటే మాకు అదో పిచ్చి. పాఠాలు నేర్చుకోవటానికి మా పిల్లలకి సంచి ఇచ్చి బడికి పంపటానికి మాకెంత సిగ్గో. బ్యాగ్లో బుక్స్ పెట్టి లెసన్స్ నేర్చుకోమని సాగదీసుకుని నవ్వుతూ సాగనందుతాం. మేము రోజు సబ్బుతో స్నానం చెయ్యం. సోప్తో బాత్ చేస్తాం. సమయం విలువ ఏ టైంలో మర్చిపోయామో మాకు గుర్తే లేదు. మేము తెలుగుస్. మేము మాట్లాడేది ఇంగ్లీష్. ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం. పిన్ని, అత్తయ్య, అత్తమ్మ అనే పిలుపులకి నీళ్లు వదిలేసాం. అందర్నీ సింపుల్ గా ఆంటీలు చేసేసాం. నల్లాంటి, తెల్లాంటి, ఎదురింటాంటి, స్వీపర్ ఆంటీ ఎంత సింపుల్ గా ఉందో కదా. అంతేకాదండోయ్, మామయ్య, బాబాయి, పెదనాన్న వీళ్ళందరూ ఇప్పుడు మాకు అంకుల్స్. వీళ్లతో పాటు చెత్తంకులు, ఆటో అంకులు, బ్యాంక్ అంకులు, లెక్కలేనంత మంది అంకుల్స్. అక్కని, చెల్లిని సిస్ అని, అన్నని, తమ్ముణ్ణి బ్రో అని అర్థం పర్థం లేకుండా పిలుస్తాం. అన్నిటినీ మించి అమ్మని మమ్మీ చేసేసాం. నాన్నని డమ్మీ చేసేసాం. అవునండి, మేం తెలుగుస్. మేం మాట్లాడేది ఇంగ్లీష్. ఎప్పుడైనా తెలుగులో కూడా మాట్లాడతాం. మేం కడుపుకి అన్నం తినడం ఎప్పుడో మానేశాం. ఏం తింటున్నామో ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదుగా. అన్నట్టు ఇంకో ముఖ్యమైన మాట అండోయ్. ఈ కథనం ప్రత్యేకించి మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. ఒకవేళ మీకెవరికైనా అలా అనిపిస్తే అందుకు పూర్తి బాధ్యత మాత్రం పూర్తిగా మీదే. ఈ కథనం మీకు నచ్చితే ఈ లంకెను అందరితో పంచుకోండి. ఒకవేళ నచ్చకపోతే ఈ లింకును అందరితోనూ షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.